నమస్కారం. నటుడు అనే ముసుగు వేసుకొని తిరుగుతున్న ప్రకాష్ రాజ్ అనే ఒక వ్యక్తి అసలు రంగు నిన్న మరొకసారి బయటపడింది. నాస్తికుడిని అని చెప్పుకుంటూ కేవలం హిందూ ధర్మాన్ని టార్గెట్ చేయడం ఇతనికి ఒక అలవాటుగా మారింది. నిన్న కేరళలో జరిగిన ఒక సాహిత్య ఉత్సవ సభలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుణ్ణి కించపరుస్తూ ఇతను వాగిన వాగుడు వింటే ఏ హిందువుకైనా రక్తం మరుగుతుంది. కేరళ సాహిత్య ఉత్సవంలో ఈ ప్రకాష్ రాజ్ గాడు ఏమన్నాడో తెలుసా? రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలంట. వారు దక్షిణానికి వచ్చి ఇక్కడ గిరిజనుడైన రావణుడి పొలంలో పండ్లు దొంగలించి తిన్నాడంట. ఆ దొంగతనానికి జిఎస్టితో కలిపి ఫైన్ కట్టమని శూర్పణఖ అడిగితే గొడవ మొదలైందంట. ఒక చెత్త కథను అల్లాడు. ఒరే ప్రకాష్ రాజ్, రామాయణం అంటే నీకు ఇంత వెటకారంగా ఉందా? కోట్ల మంది గుండెల్లో కొలువైన దైవం నీకు వలస కూలీలా కనిపిస్తున్నాడా? నీ రాజకీయ పిచ్చితో చరిత్రను, పురాణాలను నీ ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తావా? నీకు అంత దమ్ముంటే ఇతర మతాల గ్రంథాల మీద, వారి ప్రవక్తల మీద ఇలాంటి జోగులు వై చూద్దాం. నీది కట్ చేసి నీ చేతిలో పెడతారా నాలుకని. ఇక్కడ నీకు నోరు పెగలదు. అప్పుడు నీకు సెక్యులరిజం గుర్తొస్తుంది. కానీ హిందువులు శాంతంగా ఉంటారు కాబట్టి మా రాముడిని దొంగ అంటావా, కూలీ అంటావా? ఇది నీ మేధావితనం కాదు, నీ లోపల ఉన్న హిందూ ద్వేషం. నువ్వు నాస్తికుడివి కాదు, నువ్వు కన్వర్టెడ్ అని వస్తున్న వార్తలు నిజమే అనిపించేలా నీ మాటలు ఉన్నాయి. ఇక్కడ తప్పు వాడిది మాత్రమే కాదు, వాడికి ఇంకా సినిమా అవకాశాలు ఇస్తున్న దర్శకులు, నిర్మాతలు, అలాగే వాడు ఏం వాగినా భరిస్తూ వాడి సినిమాలు చూస్తున్న ప్రేక్షకులకు బుద్ధి లేదు. మన దేవుళ్ళను కించపరిచే ఇలాంటి దరిద్రులను ఇప్పటికైనా ఎంకరేజ్ చేయడం మానేయాలి. వారికి సరి అయిన బుద్ధి చెప్పాలి. ఇప్పటి వరకు మేమంతా ఏమనుకున్నామంటే, ఏదైనా ఆరోగ్య సమస్యలో, ఏదైనా వీక్ పాయింట్తోనో, అసమానతలోనో, పేదరికం వల్లనో, తక్కువ చూపుతోనో, బలహీనత వల్లనో ఎవరో కొందరు మతం మారుతారని అనుకున్నాం. కానీ నీలాంటి వాళ్ళను చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. మీరు మతం మారేది కేవలం దేశం మీద, సనాతన ధర్మం మీద విషం జిమ్మడానికి. నువ్వు మేధావివి కాదు, నువ్వు ఈ దేశానికి పట్టిన ఒక విష పురుగువి. ఆ తుక్డే గ్యాంగ్ భావజాలంతో మన సంస్కృతిని ముక్కలు చేయాలని చూస్తున్న ఒక పాపివి. శాంతికి మారుపేరైన రాముడిని వలస కూలి అని అవమానిస్తావా? నీలాంటి సంస్కారహీనులకు ఈ గడ్డ మీద చోటు లేదు. నిన్ను నటుడిగా గుర్తించడమే ఈ సమాజం చేసిన అతిపెద్ద తప్పు. గుర్తుంచుకో, రాముడు అంటే కేవలం విగ్రహం కాదు, ఈ దేశం ఆత్మ. ఆ ఆత్మను గాయపరిచిన ఏ పాపిష్టి వాడైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. నీ పతనం మొదలైంది. ఇకనైనా నీ విషపు కూతలను ఆపుకోకపోతే ప్రజలే నీకు తగిన శాస్త్రి చేస్తారు. సనాతన ధర్మాన్ని కించపరిచే ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులను తరిమి కొడదాం. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. నమస్కారం.